Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఖాళీగా విజయసాయిరెడ్డి సీటు వైసీపీ రీ-ఎంట్రీ ఖాయమేనా? విజయసాయిరెడ్డి రాజకీయ మేధావిగా గుర్తింపు పొందారు. ఆయన వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్. ఆయనకు రాజకీయాల మీద ఆశలు ఉండొచ్చు, కానీ అందులో చేరిన వెంటనే అతి తక్కువ కాలంలో అంత ఉన్నతంగా రాణిస్తారు అని బహుశా ఎవరు ఊహించి ఉండరు. విజయసాయిరెడ్డిలో అందరినీ కలుపుకొని పోయే తత్వం ఉంది. నేర్పు ఓర్పు ఉన్నాయి. లౌక్యం చాలానే ఉంది. ఇవన్నీ కలిసిన నాయకుడు కావడం వల్లనే ఇటు ఏపీలోనూ అటు ఢిల్లీలోనూ ప్రముఖ నాయకుడిగా రాణించారు. విజయసాయిరెడ్డి వైసీపీలో నెంబర్ 2గా వెలిగారు. ఆయన ప్లేస్ ఏంటంటే జగన్ తరువాతనే అని అంతా చెబుతారు. అంతలా వైసీపీలో తనదైన ముద్ర బలంగా వేసిన విజయసాయిరెడ్డి ఆ పార్టీని వదిలేసి అచ్చంగా 6 నెలలు అయింది. ఆయన రాజకీయాలు వద్దు అనుకున్నారు. వైసీపీ నుంచి తనకు దక్కిన రాజ్యసభ సీటు కూడా వద్దనుకున్నారు. తన మానాన తాను వెళ్ళిపోయారు. అయితే ఆయన వైసీపీని వీడినా ఆయన నిర్వహించిన పదవులు, ఆయన ప్లేసు ఇక్కడ అక్కడ ఖాళీగానే ఉన్నాయని అంటున్నారు. వైసీపీలో ఇది అరుదైన విషయమని అంటున్నారు. ఎందుకంటే ఏ నాయకుడు బయటకు వెళ్ళినా ఆ వెంటనే ఆయన ప్లేస్ని భర్తీ చేయడం వైసీపీ పెద్దలకు అలవాటు. కానీ విజయసాయిరెడ్డి విషయం తీసుకుంటే మాత్రం ఆయన సీటును లోటును అలాగే ఉంచేశారు. ఇది ఏ రకమైన సంకేతమని అంతా చర్చించుకుంటున్నారు. పార్టీని వీడిపోయిన విజయసాయిరెడ్డి మళ్ళీ వచ్చి పార్టీలో చేరతారా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. అంతేకాదు ఆయన రాక కోసమే అలా ఖాళీ వదిలేశారా అన్నది కూడా ఆలోచిస్తున్నారు. ఇక వైసీపీలో చూస్తే ఎందరో నాయకులు ఉన్నారు. జగన్ నీడగా సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారు ఉన్నారు. అయితే ఎందరో నేతలు ఉన్నా విజయసాయిరెడ్డి ప్లేస్ని అయితే ఎవరూ భర్తీ చేయలేరని అంటున్నారు. అంటే ఆయనకు సమానమైన నాయకుడు వైసీపీలో లేరా అన్నది కూడా చర్చగా ఉంది. ఇక విజయసాయిరెడ్డి 2014 నుంచి 2019 మధ్యలో వైసీపీలో ఎంత కీలకంగా వ్యవహరించారో అందరికీ తెలుసు అని అంటున్నారు. ఆయన ఢిల్లీ రాజకీయాల్లోనూ కీలకంగా ఉంటూ వైసీపీకి చేయాల్సిన మేలు చేశారని గుర్తు చేస్తున్నారు. ఇంకోవైపు చూస్తే కనుక విజయసాయిరెడ్డి విషయం మీద చూస్తే ఏ వ్యవహారమైనా తనదైన శైలిలో చక్కబెట్టేవారని అంటారు. ఆయన ఇటు పార్టీ వ్యవహారాలైనా అటు ఢిల్లీ లాబియింగ్ అయినా దేనినైనా చక్కబెట్టే చాకచక్యం ఉన్న నాయకుడిగా ముద్రపడ్డారు. అలాంటి నాయకుడు వైసీపీలో ఈ సమయంలో లేకపోవడం నిజంగా ఇబ్బందికరమే అని అంటున్నారు. ఇక విజయసాయిరెడ్డి చూస్తే ఏ పార్టీలో చేరలేదు. ఆయన ఖాళీగానే ఉంటున్నారు. పైగా వైసీపీ మీద ఆయన ఏ రకమైన విమర్శలు చేయడం లేదు. దాంతో ఏమైనా సానుకూలత అటు ఇటు ఉంటే ఖచ్చితంగా విజయసాయిరెడ్డి వైసీపీలో చేరవచ్చని అంటున్నారు. ఇక విజయసాయిరెడ్డి మీద పార్టీలో తాజాగా చర్చ సాగిందని అంటున్నారు. అయితే ఆయన గురించి కానీ ఆయన నిర్వహించిన పోస్టుల గురించి కానీ ఏ రకమైన చర్చలు వద్దు అని ఒక కీలక నాయకుడు సూచించారని అంటున్నారు. ఏది ఏమైనా రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ అంతుబట్టదు. అందువల్ల విజయసాయిరెడ్డి విషయమే తీసుకుంటే ఏమో కాలమే జవాబు చెప్పాల్సి ఉంది అని అంటున్నారు.